నేడు రేపు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్రను భారతీయ జనతా పార్టీ చేపట్టనుంది. హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వరకు ఈ యాత్ర సాగనుంది. తొలి రోజు కొత్తగూడెం, మనుగూరు, భూపాలపల్లిలో ఈ యాత్రను నిర్వహిస్తుంది. అందులో భాగంగా సింగరేణి కార్మికులను బీజేపీ నేతలు కలవనున్నారు. 14వ తేదీన భూపాలపల్లి కేటీకే ఏటి మైన్ వద్ద కార్మికులతోటి సమావేశం కానున్నారు. అక్కడి నుంచి తాడిచర్ల మైన్స్కు వారు చేరుకుంటారు. గోదావరికని ఓపెన్ కాస్ట్ వద్ద కార్మికులతోటి బీజేపీ నేతలు భేటీ కానున్నారు. అనంతరం శ్రీరాంపూర్ 3 మైన్స్ విజిటింగ్తో పాటుగా కార్మికులతో వారంతా ఇంటరాక్ట్ అవుతారు. ఇక ఆపై మంచిర్యాలలో ఈ యాత్ర ముగినుంది. 2 రోజుల పాటు సాగి ఈ యాత్రలో 4 జిల్లాల్లో 3 సభలు, 5 చోట్ల కార్మికులతోటి ముఖాముఖి సమావేశాలను బీజేపీ నేతలు నిర్వహించనున్నారు. 41,000 మంది సింగరేణి కార్మికులు, దాదాపు 30,000కు పైగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బందికి భరోసా కల్పించడంలో భాగంగా బీజేపీ యాత్ర చేపడుతోంది. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్ రామచంద్రరావుతో పాటుగా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ యాత్రలో పాల్గొనున్నారు.